సో ఇప్పుడు వచ్చేసరికి చెన్నైలో ఉన్నాము. పట్టినపాకం. ఇక్కడ మేము ఒక దగ్గర భోజనం చేసామండి. ఇక్కడ ఏంటంటే పచ్చి ఫిష్కి మసాలా పెట్టేసి ఉంటుంది. అది మనం ఏ ఫిష్ కావాలంటే ఆ ఫిష్ని వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారనమాట. నేను మర్చిపోయాను యాక్చువల్లీ ఏంటంటే బ్లాగ్ తీయడం మర్చిపోయాను నేను. చాలా బాగుంది ఇక్కడ. 50 రూపీస్ యాక్చువల్లీ ఫుడ్. రైస్ అన్లిమిటెడ్ 50 రూపీస్. మనకి కర్రీస్ అంటే చేపలు ఏమైనా కావాలన్నా రొయ్యలు ఏమైనా కావాలన్నా సరే అప్పటికప్పుడు ఫ్రై చేసి ఇస్తారనమాట. చాలా చాలా బాగుంది ఫుడ్. చాలా బాగుంది యాక్చువల్లీ. ఎందుకన్నా చూసుకుంటున్నా తెల్లగా ఉన్నావు. సో అది చాలా బాగుంది ఫుడ్ కూడా ఇక్కడ. ఒకసారి మీకు అది చూపిస్తాను. మీకు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సీ ఫుడ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే సీ ఫుడ్ తినొచ్చు. ఇది ఎక్కడ లూప్ రోడ్ అంటే పట్టినపాకం అంట. సీ పక్కనే అదిగోండి అది సముద్రం. ఇక్కడ షాప్స్ అదిగోండి ఇవే షాప్స్. అవే చూడడానికి నేనేం తప్పు చేశాను. అవి చూడడానికి చిన్న షాప్స్ అబ్బా అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. అప్పటికప్పుడు మన ముందే ఫ్రై చేసిస్తారు. ఓకే, సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చెన్నై ఎప్పుడైనా వస్తే. ఇప్పుడు ఇక్కడ నుంచి షాపింగ్కి అయితే వెళ్తున్నాము. షాపింగ్ కోసం అని చెప్పేసి వెళ్తున్నాము. ఓపెన్ చేశారట చూడు. అది సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేసేయండి. ఏమేమి కొంటామో చూపిస్తాం. ఓకే, స్టే ట్యూన్డ్. ఓకే, బాయ్. సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువుగారు బి రామరాజు గారు. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి 9676212827. సో ఇప్పుడు చెన్నై టీ నగర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమేమి షాపింగ్ చేస్తామనేది మీకు చూపిస్తాను, చూడండి. ఓకే, స్టే ట్యూన్డ్. నెత్తి ఇప్పుడు చెప్పులు కొనుక్కోవడం కానీ చూస్తుంది. ఏం చూస్తున్నావే? నీకేది నచ్చితే తీసుకో. ఇది ఒకటి చూసింది, అది ఒకటి చూసింది. ఎంత అడుగు? 380. బాగుంది. 200. చెప్పులైతే సెట్ అవ్వలేదు. ఇంకో దగ్గరికి వెళ్ళి చూస్తాం. ఓకే, మళ్ళీ వచ్చింది ఇంకో చెప్పుల షాప్కి. అవి బాగున్నాయి యాక్చువల్లీ. బాగున్నాయి షూస్ కాదు, నీకు షూస్ తప్ప ఇంకేం అవసరం లేదు. నేను నా ఫోన్కి కేసు వేయించాను, చాలా బాగుంది. అయ్యో, అది వీడియో తీయడం మర్చిపోయాను. స్క్రీన్ గార్డ్ కూడా కొన్ని ఇయర్స్ నుంచి నేను మార్చలేదు. స్క్రీన్ గార్డ్ కూడా మార్చాను. కొత్త ఫోన్లాగా ఉందంటే నమ్మరు అసలు, అంత బాగుంది ఫోన్. ఫోన్ కేసు కొనుక్కున్నా. ఇంకా మా నిత్తు చెప్పులు దొరకలేదు. మా అక్కి మాత్రం క్యాప్ కొనేసుకుంది. ఓకే, ఇంకేం కొంటామనేది చూపిస్తాం. 3 పీస్ 1000. పెద్దవైనా పర్వాలేదులే, ఇంకా పెద్దోళ్ళు అవుతారు కదా. ఇది బాగుందా? ఇది మా అఖిలాల మేనల్లుడికి. అయితే 3 తీసుకో.
తగ్గించు. 3 ఎందుకు? ఒకటి చాలు. 3 ఎందుకు? ఇది చూడు, బ్లూ కలర్. ఇదే బాగుంది. ఇదే బ్యాట్మెన్. ఇది చాలు, ఒకటి నచ్చింది. అది బాగుందా? ఇది తగ్గదా? బార్గెనింగ్. సో ఇదైతే తీసేసుకున్నాం ఇప్పుడు. ఇది అఖిలాల్ మేనల్లుడికి. ఇది అఖిలాల్ మేనల్లుడికి విషయాలు పట్టుకుని వెళ్తాడనమాట. ఇంకేం కొంటాం అనేది చూస్తూ ఉండాలి. స్టేచ్ ఎంతట? 350. కొన్నావా లేదా? చాలు. ఇంట్లో అన్ని మొగ్గులు ఉంటాయి, మొగ్గులు కావాలంటే. సిఎస్కే, ఆర్సీబీ, ఇంకేటి ఆర్సీబీ 2, ఆర్సీబీ 2. వీళ్ళు మ్యాచ్ కోసం అని చెప్పేసి కొనుక్కుంటే ఏ ఎందుకొద్దు? పట్టుకో. ఆ బుడ్డోడికి సరిపోతే వైజాగ్ నుంచి వచ్చి నువ్వు ఇక్కడ మార్చొచ్చు. ఏమన్నారు? మొత్తానికి చెప్పులు కొనేసుకుంది. దానికి నచ్చేను దాచుకుంటావు. చెప్పులు కొనేసాము. ఫోన్ కేస్ అయిపోయింది, ఫోన్ ఇది అయిపోయింది, నెక్స్ట్ క్యాప్ అయిపోయింది, వీడికి జెర్సీలు అయిపోయినాయి. అమ్మో, ఇంకా ఏమేమి తీసుకుంటామో చూపిస్తాం. సో ఇప్పుడు బట్టలు కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ అది మీకు చూపించలేదు. పాట్స్ తీసుకున్నాను అనమాట. ఇదే ఈచ్ 500. బాగున్నాయి, చూపిస్తాను నేను తర్వాత. పాట్ సెట్స్ తీసుకున్నాను. ఇవి తీసుకున్నారు ఇద్దరు. మీరు బ్యాగ్లు ఎక్కువ కొనేసుకుంటారు. లగేజ్ కష్టపడి మొత్తానికి షాపింగ్ అయితే చేస్తామండి. అమ్మా నీరసాలు వచ్చాయి. ఇప్పుడు వాడు వెళ్ళిపోతున్నాడు. మా ముగ్గురు ఇప్పుడు రూమ్కి వెళ్తామన్నమాట. వాడేమో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాడు. మేము రేపు మార్నింగ్ ఉదయాన్నే వెళ్ళాలి. సో ఇప్పటికైతే షాపింగ్ అయిపోయింది. ఇంకేమైనా కొంటే చూపిస్తా, ఓకే? లేదంటే చెప్తా. స్టే ట్యూన్. వీడు వెళ్ళిపోతున్నాడు. ఆడు వెళ్ళిపోయాక మేము వెళ్తాము రూమ్కి. వీడు ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తాం. బాయ్. విశాల్ వెళ్ళిపోయాడు. ఇంకా మేము రూమ్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రెడీ అయ్యి మేము అయితే ఎక్కడికి వెళ్తామనేది చూపిస్తాను. లేదు అంటే ఏం చేస్తామనేది చూపిస్తాను, ఓకే? క్యాబ్ ఎక్కేసాము. రూమ్కి వెళ్ళి ఏమేమి కొన్నామో అన్నీ చూపిస్తాను, ఓకే? ఎందుకంటే అవన్నీ కూడా సూట్ కేసులో వద్దాయాలి కదా, అందుకనమాట. ఇప్పుడు మేము ముగ్గురమే ఉన్నాము. ఒక్కొక్కరు లెఫ్ట్ అయిపోయారు. ఇంకా మేము మార్నింగ్ 3 o'clockకి లేవాలి, ఓకే? రూమ్కి వెళ్ళాక మిగతా చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి టీ తాగుతున్నాను అనమాట, గ్రీన్ టీ. ఇది తాగేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి కాసేపు పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తాను. మేము ముగ్గురమే ఉన్నాము. కొంచెం రూమ్లో బోర్ ఉంది. నిన్నటి వరకు విషయాలు ఉన్నాడు, ఫుల్ జోక్స్ ఎన్నట్లతో మాకు టైం పాస్ అయిపోయింది. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు కదా, సో కొంచెం బోర్గా ఉంది. అందుకనే కొంచెం అలా బయటకు వెళ్తాము, ఓకే? ఎక్కడికి వెళ్తాను అనేది
చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్. ఇప్పుడు బయటకు వచ్చేసాం. మెరీనా బీచ్కి అయితే వచ్చేసాం. మెరీనా బీచ్కి అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్ళలేము మ్యాక్స్, బట్ మీకు చూపిస్తాను. చూడండి మెరీనా బీచ్. ఎయిర్పోర్ట్స్ తీసుకుంటున్నాం. ఇయర్ ఫోన్స్ తీసుకున్నాము. ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను, అది రేపటి బ్లాగ్లో ఉంటుంది. ఓకే బాబ్రే, ఇక్కడ షాపింగ్ బాగుందండి. ఇక్కడ బాగుంది షాపింగ్. అన్ని రకరకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడే బాగుందండి, బోల్ షాపింగ్ ఉంది. ఉదయం టీ నగర్ వెళ్ళాము, మెరీనా బీచ్లో అన్నమాట. బాగున్నాయి ఇక్కడ కూడా, షాపింగ్ చాలా బాగుంది. సో నాకు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకోవడం అలవాటు. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది షించాన్ తీసుకున్నాను. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకోవడం అలవాటు. లైక్ ఏ ఊరు వెళ్తే ఊరికి గుర్తుగా అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఆ ఐటెం ఏదైనా ఒక నా దగ్గర ఇంట్లో లేని ఐటెం కొనేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు బొమ్మలు ఎక్కువైపోయినాయి, షోకేసులు సరిపోవట్లేదు. సో అందుకని ఏం చేస్తున్నా అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుంటున్నాం. ఇంకా అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడికి వెళ్ళానో అక్కడ మనం ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటే లైక్ మేము ఈ ఊరు వెళ్ళామని చెప్పుకోవడానికి ఉంటుందని చెప్పేసి. సో అందుకు తీసుకుంటున్నాను అనమాట. నైట్ టైం వస్తే చాలా బాగుందర్రా. నైట్ టైం వచ్చాను కానీ అప్పట్లో అంత పాపులర్ కాదు. ఇంకా నేను వెతుకొని తెప్పమనలేదు. ఇంత దూరం వచ్చాక నిజంగా ఫుడ్ స్ట్రీట్ అది బాగుంది ఇక్కడ కాదా. పాండితో పోల్చుకుంటే ఇక్కడ ఎక్సలెంట్ ఉంది. చాట్, ఇది చాట్. నీళ్ళు తాగే ఓకేనా? ఓకేనా? నీ అయ్యా అది గుజ్జుకుపోతుంది, గుజ్జుకు. యాక్చువల్లీ పాండిచేరి మీద చెన్నై మెరీనా బీచ్ నైట్ టైమ్ 100% ఈ నన్ను మాట్లాడనివ్వట్లేదు. తర్వాత ఆడ వెళ్ళిపోయాడు. పాండిచేరి మీద 100 రెట్లు నయం. పాండిచేరిలో ఏమీ లేదండి. అదేటో నాకు అసలు నచ్చలేదు. అందరూ పాండిచేరి అని అంటారు. బట్ మెరీనా బీచ్ ఆ రోజు మేము వచ్చాము లాస్ట్ టైము వెళ్ళినప్పుడు. ఎక్కడికి వెళ్ళినాం, తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు చెన్నై వచ్చి మెరీనా బీచ్కి వచ్చాము. అప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వస్తాం. మాకు 9 o'clock ట్రైన్ అని చెప్పేసి 5:30 అలాగ వస్తాం. అప్పుడు ఏమీ లేవు. ఇంత దూరం నడిచి లోపలికి వచ్చేసేసరికి చిరాగా అనిపించింది అనమాట. బట్ ఇప్పుడు ఈ షాపింగ్ ఇవన్నీ చూసిన తర్వాత చాలా బాగుంది అసలు. అంటే అలసట తెలియట్లా, ఎలాగొచ్చామో తెలియకుండా వచ్చాము. ఈ బీచ్ వరకు వచ్చాము. ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ కూడా భలే ఉంది. అంతా కూడా చక్కగా ఇప్పుడు చాట్స్ అవన్నీ తింటున్నాం. షాపింగ్ కూడా కొంచెం చేసాము ఇక్కడ కూడా. సో ఈ వ్లాగ్ అంతా మనకి రేపు వచ్చేస్తుంది. ఓకే, స్టే ట్యూన్. ఇంకేమైనా ఉంటే పెడతాను. లవ్ యూ ఆల్. బీచ్లోకి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే మా వైజాగ్లోనే బీచ్ ఉంటుంది. బట్ ఇదైతే మాకు నచ్చింది. లిటరలీ ఇదంతా కూడా అంటే షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ అంతా కూడా నైస్. నైట్ టైం రావటం మంచిదైంది. పిల్లలు కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేశారు.
మంచిగా స్నాక్స్ తిన్నాము, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాము. మార్నింగ్ వ్యాన్ లగాలి, 3ంటికి ట్రైన్ ఉంది. సో అందుకనే లగాలండి. సో మొత్తానికి మళ్ళీ రూమ్కి వచ్చేసాము. అయిపోయింది, మొత్తం షాపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మెరీనా బీచ్కి వెళ్ళాము, ఫుల్గా తిన్నాము, అన్నీ అయిపోయినాయి. ఇంకా రూమ్కి వచ్చేసాము అనమాట. ఇంక పడుకోవడమే. ఓకేనా? స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వైజాగ్లో మళ్ళీ మావే చూసుకుంటున్నాం వీడియోలు. ఎనీవే, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.